నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మరొక తెలుగు యువకుడు విషాదకరమైన రీతిలో మరణించాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో మరో తెలంగాణ వ్యక్తి మరణించాడు. కువైట్లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో జగిత్యాల వాసి మృతి చెందాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ 37 సంవత్సరాలు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందడం జరిగింది. సాయి కృష్ణ కువైట్లో 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తూ అలాగే కువైట్కు వస్తూ ఉన్నాడు సాయి కృష్ణ గారు. ఇటీవలే నెల క్రితం ఇంటికి వచ్చి తన యొక్క కుటుంబ సభ్యులను కలిసి తీర్థయాత్రలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సాయి కృష్ణ. తిరిగి మళ్లీ బ్రతుకు తెరువు నిమిత్తం 5 రోజుల క్రితం కువైట్కు రావడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తన యొక్క కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ యొక్క కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పిల్లలు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇక మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి అన్న. టెన్షన్లు వదిలేయండి. అలాగే గతం గురించి ఆలోచించకండి, భవిష్యత్తు గురించి ఆలోచించకండి. ప్రస్తుతం మనం ఏం చేస్తూ ఉన్నామో దాని గురించి మాత్రమే ఆలోచించి జీవించడం మంచిదన్నా. గతం గురించి ఆలోచించినా, భవిష్యత్తు గురించి ఆలోచించినా సరే మనలో అయితే ఆలోచనలు పెరిగి టెన్షన్, భయం అయితే మొదలవుతూ ఉంది. నా భవిష్యత్తు ఎలాగారా, ప్రస్తుతం నా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ప్రతిరోజు మనం బాధపడడం వల్ల ఏమీ ఒరగదన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్ లో ఉన్న తెలుగు ప్రజలకు కానీ భారతీయులకు కానీ ఇటీవల కాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ ఉన్నాను. కువైట్ లో ఉన్న మనలో ఎవరైనా సరే గుండె జబ్బులతో కానీ ఇతరత్ర కారణాలతో చనిపోతే కానీ ఆ యొక్క కుటుంబం అనాథవుతూ ఉంది. అలాగే సాయి కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే దేవుడు ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క దేవుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.